తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణకు నీళ్లు రాకుండా కరెంటు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నటువంటిది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ తెలుగుదేశం నాయకులకు కూడా రాష్ట్రం ఏర్పడక ముందు మోసం చేసినావు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ మోసం చేస్తూ ఉన్నావు. ఆయన చేసేటువంటి కుట్రలు ఆంధ్ర ప్రాంత ప్రజలకేమో మేలు చేసే విధంగా, తెలంగాణ వాళ్ళకేమో అన్యాయం చేసే విధంగా ఉన్నాయి ఆయన కుట్రలు. ఇవాళ పోలవరం విషయంలో కానీ, నదుల నీళ్ల పంపకం విషయంలో కానీ, ఉద్యోగుల విభజన విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అసలు మీ ఆలోచన ఏందో ముందు నీ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలతోని ఎంపీలతో చర్చించి ముందు వాళ్ళతో ఒప్పించు. తెలంగాణ విషయంలో చేయాల్సిన కుట్రలన్నీ కూడా చేసి, చేయాల్సిన ద్రోహం అంతా చేసి, ఇప్పుడు ఏదో చర్చించుకుందా మాట్లాడదాందా అని ఇలా చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేటి ఏమో చీకటి పనులు. నువ్వు నీతులేమో చర్చించుకుందాం రా అంటావు, కిందికెళ్ళి కరెంటు కాడికి పెట్టవు.